హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లవ్ యూ మమ్మీ. చూడండి, పిల్లలందరూ కలిసి విజయవాడ గుడికి వెళ్దామని చెప్పేసి బయలుదేరారండి. ఆటో మాట్లాడుకున్నారు. ఆటో కోసం వెయిట్ చేస్తున్నారండి. 9 గంటలకు రమ్మన్న ఆటో 10 గంటల వరకు రాలేదండి. మేమైతే ఇల్లు పైనే అండి. పైనుంచి కిందకి దిగేసి ఆటో కోసం వెయిట్ చేస్తున్నారండి. అదిగోండి ఇల్లు, అది మా పెద్దమ్మాయి గారు ఇల్లు. కిందకు దిగి అరగంట అయినా కానీ ఇంకా ఆటో అయితే రాలేదండి. ఇంకా మా మనవడైతే ఇక్కడ చలివేంద్రం దగ్గర ఆడుతున్నాడండి. చల్లగా ఉంది, చెట్టు నీడని చెప్పేసి అక్కడైతే వాడు ఆడుకుంటున్నాడు. అందరూ ఎండకి మలమలా ఆడుకుంటూ రోడ్డు మీద నిలబడ్డారండి ఆటో కోసం. ఇంకా ఆటో అయితే 10 నిమిషాలకు ఏమో వచ్చిందండి. ఇంకా అందరూ ఆటో అయితే ఎక్కారు. ఇప్పుడు చూడండి వీళ్ళ ఫేసులు ఎలా ఉన్నాయో. ఆటో ఎక్కి బయలుదేరేటప్పుడు వీళ్ళ ఫేసులు పూర్తిగా గమనించండి మీరు. తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఎలా ఉన్నాయో చూడండి. అది చూడండి, మా పెద్దమ్మాయి, మా అమ్మాయి, మా రెండో అమ్మాయి, ఇంకొక అమ్మాయి, మా మూడో అమ్మాయి కూడా అటువైపు కూర్చుందండి. ఇంక మేమైతే విజయవాడకి బయలుదేరిపోయామండి. రాహుకాల టైం అయితే 10:36 నుండి 12:13 నిమిషాల వరకు ఉందండి. కనీసం ఆలోపు ఆటో అయినా గుడి దగ్గరికి చేరుస్తాడేమో అని అనుకున్నామండి. కానీ ఆ డ్రైవర్ కూడా దేవుళ్ళో దేవుడు అండి, చుక్కల్లో చంద్రుడు. అసలు దండం పెట్టుకోవాలండి ఆయనకి. కనీసం చీమలు కూడా చావట్లేదండి, అంత స్లోగా తీసుకెళ్తున్నాడు ఆటో. మేము టయానికి వెళ్ళాలని చెప్పినా కానీ అస్సలు వినిపించుకోలేదండి. టైం అయితే పూర్తిగా అయిపోయిన తర్వాత తీసుకెళ్దాము అనుకున్నాడేమోనండి. నిదానంగా తీసుకెళ్తున్నాడు. అమ్మయ్య, ఇప్పటికైతే టెంపుల్ దగ్గరికి తీసుకొచ్చాడండి. 12:30 అయిపోయింది. రాహుకాల టైం కూడా పూర్తి అయిపోయింది. ఇంకా దీపం పెట్టడం అయితే విరమించేసుకున్నారు పిల్లలు. సరే, ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి మెట్లు పూజ అయితే చేసుకుందాం అనుకున్నారండి. ఆటో కూడా కనీసం గుడి దగ్గరికి కూడా తీసుకురాలేదండి, రోడ్డు మీదే దింపేశాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నామండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ గృహలు కనిపించినాయండి. ఈ అక్కన్న మాదన్న గృహలు అంటండి, వెనకటివి. ఇంకా అవి చూసుకుంటూ నడుచుకుంటూ వచ్చేసామండి. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మా పిల్లలు అయితే పూజ అయితే చేసుకుందాం అనుకున్నారండి. దీపాలు అయితే రెడీ చేసేసుకుంటున్నారు. దీపాలు రెడీ చేసుకొని మామూలుగా దీపం పెట్టుకొని అప్పుడు మెట్లు పూజ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ పూజకి అన్నీ రెడీ చేసుకుంటున్నారండి.
ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా దేవుడికి హారతి అయితే ఇచ్చేస్తున్నారు. హారతి ఇచ్చేసిన తర్వాత మెట్లు పూజ కోసం ఇప్పుడు పసుపు కుంకుమ రెడీ చేసుకోవాలండి వీళ్ళు. ఇక్కడ పూజ పూర్తయిపోయింది కదా, ఇంకా వాళ్ళు బొట్లు పెట్టుకుంటున్నారు. దండం పెట్టేసుకొని ఇంక పసుపు కుంకుమ తీసుకొని ఇలాగా నీళ్ళు వేసి కలుపుకుంటున్నారండి. ఎందుకంటే మెట్లకి దగ్గర దగ్గర 300 మెట్లు దాకా ఉంటాయంటే అండి. ఆ మెట్లు అన్నిటికీ పసుపు కుంకుమ రాసుకుంటూ ఇలా పైకి వెళ్ళిపోవాలి. ఈ మెట్లన్నిటికీ కూడా పసుపు కుంకుమ రాసి పూలు పెట్టుకుంటా వెళ్ళేవాళ్ళు అలా కూడా వెళ్తున్నారండి. ఇంకా మా ముగ్గురు అమ్మాయిలు కూడా మెట్లకి పూజ చేసుకుంటూ పైకి వచ్చేస్తున్నారండి. వాళ్ళు ఆటోలో వచ్చేటప్పుడు చూపించాను కదా మీకు, అప్పుడు ఎలా ఉన్నారండి, ఇప్పుడు చూడండి ఎలా ఉన్నారో. ఎండకి తట్టుకోలేక జుట్టు ముళ్ళు వేసేసుకొని అలా ఎండలో నడుచుకుంటూ మెట్ల మీద వెళ్తున్నారండి. ఇంకా కొద్దిగా పైకి వెళ్ళేసరికి కొంచెం నీడ ఉందలేండి, కానీ పసుపు కుంకుమ అందరూ రాసి రాసి ఉన్నారు కదా, గడపలు మెట్లు అయితే జారిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా నడవాల్సి వస్తుంది. ఏమాత్రం కొంచెం జారినా కానీ ఎక్కడ పడతామో తెలియకుండా ఉన్నాయండి ఆ మెట్లు. చూడండి మెట్లు ఎంత ఎత్తులో ఉన్నాయో మీకు మెట్లు నేను పూర్తిగా చూపిస్తాను, మీరు చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పై వరకు వెళ్ళిన తర్వాత వీడియో అయితే చాలా వరకు తీసానండి, కాకపోతే లోపల దుర్గమ్మ తల్లిని మాత్రం తీయనివ్వట్లేదండి. అందువల్ల లోపల గర్భగుడిలో అయితే తీయలేకపోయాము. చుట్టూ ఉన్న ప్రదేశం మొత్తం మేమైతే వీడియో తీసానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి. చూడండి ఈ మెట్లు ఇంకా ఎంతవరకు ఉన్నాయో అంతవరకు చూపిస్తాను, చూడండి. చూడండి ఇక్కడ మెట్లు చూడండి, పసుపు కుంకుమ బాగా రాసి బాగా పచ్చగా అయిపోయి చెమ్మగా ఉన్నాయండి. జారి కింద పడిపోయేలాగా లోపలికి గృహలాగా కూడా అనిపిస్తుందండి. చీకటి వెళ్ళే కొద్ది ఇంకా చీకటిగా అనిపిస్తుంది, కాకపోతే ఎండ అయితే లేదులేండి, ఇక్కడ నీడగానే ఉంది. ఇంకా అలాగా మొత్తం కంప్లీట్ చేసుకొని మా ఇద్దరు అమ్మాయిలు అయితే పైకి వచ్చేసారు. ఇంకొక అమ్మాయి అయితే వెనకాల వస్తుందండి. ఈలోగా పైన వీడియో మీకు చూపెడదామని చెప్పి మొత్తం పైకి వచ్చేసాం కదా అని చుట్టూ ఇలా ఉందండి. పైకి వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా అక్కడక్కడ నీడ, కొద్దిగా అక్కడక్కడ ఎండ కూడా ఉందండి. అడుగులు అయితే కాలిపోతున్నాయి ఎండకి. ఇంకా మెట్లెక్కి పైకి వచ్చేసరికి నీరసం వచ్చింది. ఇక్కడ కాసేపు కూర్చొని దర్శనానికి అయితే బయలుదేరిపోయారండి పిల్లలంతా. దర్శనానికి వెళ్తే లోపలికి వెళ్తే వీడియో తీయటం కుదరదు కదండి. మామూలుగా అయితే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసారండి. వీడియో అయితే తీయనివ్వలేదు. ఇంకా ఇలా బయటకు కొద్దిసేపు కూర్చొని ఇంకా బయటకి వేరే ఆలయంలోకి వెళ్దామని చెప్పేసి వచ్చారండి. బయట మొత్తం ఇలా ఉంది, చూడటానికైతే చాలా అందంగా ఉందండి. చూడండి పైన గుట్ట మీద ఉండి చూస్తే, దుర్గమ్మ గుడి దగ్గర ఉండి చూస్తే విజయవాడ మొత్తం కనపడుతుందండి చాలా బాగా. చూడండి ఇక్కడ నుంచి చూస్తే శివాలయం కూడా కనపడుతుందండి.
ఇప్పుడు ఆ శివాలయం దగ్గరికే మేము వెళ్తున్నామండి. ఈ దారిలో నుంచి చూడండి, ఈ చుట్టూ చాలా బాగుంది చూడటానికి. ఇక్కడ పక్కన చిన్న చిన్న మొక్కలు కూడా వేశారండి. చాలా బాగున్నాయి అవి చూడటానికి. ఇంకా ఇదే విధంగా నేను మొత్తం ఈ వీడియో చివరి వరకు ఇక్కడ కనిపించే ప్రతి ఒక్కటి నేను చూపించుకుంటూ వెళ్తానండి. మీరు చూస్తూ ఉండండి. ఇక్కడ నుంచి కిందకి అలా వెళ్తే అక్కడ ఒక ఆవు దూడ చాలా అందంగా కనపడిందండి. ఇక్కడ నీళ్ళు, అలాగే దగ్గరగా గుట్ట, ఆ గుట్ట మీద ఇల్లు చూడండి. అసలు విజయవాడ మొత్తం బాగా క్లియర్గా కనపడుతుందండి అక్కడ నుంచుంటే. ఇంక ఇక్కడైతే మా పిల్లలందరూ ప్రసాదాల కోసం అయితే వెళ్ళి ప్రసాదాలు తెచ్చుకున్నారండి. అక్కడ కూర్చొని ప్రసాదాలు అయితే తినేసి ఇంకా కిందకైతే వచ్చేద్దామని చెప్పేసి కిందకు వస్తున్నామండి. అక్కడి నుంచి కృష్ణా బ్యారేజ్ అవన్నీ చూడండి ఎంత అందంగా కనపడుతున్నాయో. కానీ కృష్ణాలో నీళ్ళు అయితే అంత ఎక్కువగా లేదండి, చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా గుడి దగ్గరే ఇక్కడ చాలా చిన్న చిన్న దేవుళ్ళన్నీ ఉన్నాయండి. ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. కనకదుర్గమ్మ గుడి ఎదురుగా ఉందండి ఈ విగ్రహం. బయటకు వచ్చేసేటప్పుడు మళ్ళీ ఈ వీడియో తీసుకున్నాను నేను. ఇది అమ్మవారి గుడి చూడండి, చాలా అందంగా ఉంది కదా. మీలో ఎంతమంది వెళ్ళారండి కనకదుర్గమ్మ గుడికి? మీలో ఎంతమంది వెళ్ళారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా పెట్టండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు కూడా గుడి చూడాలి వెళ్ళాలి అనిపిస్తుంది. అంత బాగా జనం ఉన్నారు. చుట్టూ ఎటు చూసినా చక్కటి వాతావరణం ఉందండి. కాకపోతే ఎండాకాలం అయితే చాలా ఎండలు బాగా ఉన్నాయి. ఇంకా మేమైతే కిందకి వచ్చేద్దామని చెప్పేసి బయటకైతే వచ్చేస్తున్నామండి. ఇంకా ఆటో దగ్గరికి వెళ్ళిపోదామని బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామండి. ఇంకా వెళ్ళేటప్పుడు దారిలో ఇంకొక వేరే గుళ్ళు కూడా నేను వీడియో తీశానండి. ఆ వీడియో కూడా మేము భోజనాలు చేసింది తర్వాత ఆ గుడి మొత్తం మీకు చూపిస్తానండి. ఇస్కాన్ టెంపుల్ అంట అది. అవి తర్వాత వీడియోలో పెడతానండి. ఈ వీడియోనే లాంగ్ అయిపోయింది కదా, మీరు చూస్తారో చూడరో అని చెప్పేసి నేను ఈ వీడియో ఇంతటితోటి ఆఫ్ చేసి మళ్ళీ ఇంకా వేరే వీడియోలో ఇస్కాన్ టెంపుల్ని చూపిస్తానండి. మేము భోజనం చేసినది అంతా కూడా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ తప్పకుండా పెట్టండి ప్లీజ్.